పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేనేం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట. అందుకే నోరు మోగబోయిందంట. ఇది పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు, ఆ గొంతు మోగపోవటానికి కారణం నెలకి 50 కోట్లంట. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోలారా, జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా విలువ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. చాలా మంది రకరకాల పదజాలం వాడతారు రాజకీయ వేశ్యలని, కానీ ఈయన నిజ జీవితంలోనే వేశ్య లాంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. భార్య ఉండగానే 2 కుమార్తెలు, ఒక కుమార్తెకి పెళ్లయ్యి మరొక కుమార్తె పెళ్లిడికి వచ్చి మరి ఉండగానే ఆయన తన వయసులో సగం వయసుకి పరిమితమైనటువంటి ఒక మహిళతోటి చట్టా పట్టాలు వేసుకుని తిరగటమే కాకుండా మరి బహిరంగంగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటా ఉన్నాం, పిల్లల్ని కనబోతా ఉన్నాం అని చెప్పేసి ప్రతి టీవీ ఛానల్లో కూర్చొని నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి, విలువలు లేని వ్యక్తి, సిగ్గు శరం లేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అది ఈ రాష్ట్రమే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. రాజకీయాల్లో పెద్దగా దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు పొడిచిందేమీ లేదనేది స్థానికంగా కూడా ఆయన నియోజకవర్గంలో మాట్లాడుకునేటువంటి మాటలు. ఈయనకి, పోసాని కృష్ణమూర్లకి, బోరుగడ్డ అనిల్కి, శ్రీరెడ్డికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి అంశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన్ని ప్యాకేజీ అని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక ప్రభుత్వంలో మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, మరి శాసనసభ్యుడిగా ప్రజల మద్దతుతోటి తన అంగీకారం 21 స్థానాలకే నేను పరిమితం అవుతామని చెప్పినప్పటికీ కూడా తన ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపి, కేబినెట్ కి పంపి ఉప ముఖ్యమంత్రి హోదా ప్రజలు కల్పిస్తే, మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని కూడా గౌరవించలేనటువంటి ఒక నీచుడు, దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నారంటే మొట్టమొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి అయితే ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు.